సురేష్ గారు, మీరు 25 సంవత్సరాల పాటు చర్చికి వెళ్ళినటువంటి ఈ జీవితంలో మీరు బాగా గమనించిన, గుర్తుంచుకున్న సందర్భాలు ఏంటి చర్చిలో? అంటే అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. చర్చికి వెళ్ళేవాళ్ళం కానండి. ఇప్పుడు మా చెల్లి ఏదైతే చెప్పిందో అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఒకటే మెసేజ్, ఏ వారు ఎటు తిరిగి తీపించినా వీళ్ళు దావీదు గురించి చెప్పినా, ఇంకొకరి గురించి చెప్పినా, లోతు గురించి చెప్పినా, అబ్రహాం గురించి చెప్పినా, ఎవరి దగ్గర తీసుకొచ్చినా చివరాఖరికి ఏంటంటే దేవునికి అనుకూలంగా ఉన్నారు, దేవునికి ప్రథమపీఠం వేశారు. వేస్తే మీరు సంఘానికి అనుకూలంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. ఈ ఇన్కమ్ సోర్స్ ఉంటే తిరుగుద్దండి వీళ్ళ మెసేజ్. ఒక ఆధ్యాత్మిక జీవితం, ఆత్మ పరమాత్మ ఇక్కడ మనం ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి, ధర్మం ఏమి ఉండవు అసలు. ఆ ధర్మం అనే ప్రాజెక్ట్ చర్చికి ఎదురు చెప్పకూడదు, అసలు పాస్టర్ను ప్రశ్నించకూడదు, నోరు మూసుకొని కానుకలు వేయాలి అంతే. ఇది ఏ మాత్రం తగ్గినయా తెలిసిపోద్ది, పాస్టర్ తెలిసిపోద్ది. ఇప్పుడు మీరు అసలు వెనక్కి రావడం మొట్టమొదట ఎవరు? నేను 2018లో నాకు కొద్దిగా ఆరోగ్యపరంగా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందండి. నాకు స్టమక్ లో ప్రాబ్లం అయ్యి చిన్న పేగుల్లోనూ కొద్దిగా క్లోజ్ అయ్యి ఆహారం డైజెస్ట్ అవ్వక ఒక 3 నెలలు విపరీతంగా మొత్తం అన్ని హాస్పిటల్లో తిరిగేసాను. జబ్బు ఏంటి అర్థమయ్యేది కాదు. ఒకరోజు తింటే అరిగేది, ఒకరోజు మంచినీళ్ళ దగ్గర అరిగేది కాదు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయా. అప్పుడు ఇక పాస్టర్ గారు వచ్చేవారు, ప్రార్థన చేసేవారు. ఏదన్నా అంటే నీ జబ్బు ఎందుకు తగ్గట్లేదురా అంటే, నువ్వు బలంగా అంటే నా మైండ్ 100% దాని మీద లేదు. ఇవాళ పాస్టర్, నాకు తెలిసిన పాస్టర్ సైకిల్ బండి వస్తే బండిలోని డైరెక్ట్గా 10 కిలోమీటర్లు వస్తానికి బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. దారిలో పోయించుకుంటా అంత స్తోమత లేదు. నా బండిలో తీసి వెళ్ళే దారిలో చూసాయో పాస్టర్ గారు ఆగిపోయాడు అని చెప్పి నా బండిలో తీసి వాటర్ బాటిల్లోకి ఇందులో తీసి పోసుకొని వచ్చేవాడు. అలాంటి పాస్టర్ ఇవాళ 10 ఏళ్ల క్రితం ఉన్న పాస్టర్ ఇవాళ ఆల్టో కారు, నెంబర్ 1 ఆల్టో కారు, నెంబర్ 1 4 చర్చిలు అండి. అలాంటి మెయింటెనెన్స్లోకి వచ్చాడు. మరి దేవుడు అనే ఆయన ఈ పాస్టర్ని ఎంత ఆశీర్వదించినప్పుడు ఈ సంఘం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళు దిగజారిపోతారు కదా, వీళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళు ఎలాంటి అభివృద్ధి లేదు వీళ్ళ విషయంలో. ఇలా జరుగుతున్న నేపథ్యంలోనే నేను బెడ్ మీద సెలైన్ ఎక్కుతుంది, బెడ్ మీద పడుకున్నాను. వచ్చారు, వచ్చి లెగిసి కూర్చున్నాను. అలాగా జస్ట్ దిండి వాల్చుకొని కూర్చుంటే తీసుకొచ్చాడు. అనే పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తారు అంటే ఇంకా అప్పుడు నేను చేయమన్నాను. ఇక నాకు ఏంటంటే ఏ దేవుడైనా ఇప్పుడు నన్ను ఒడ్డు మీద పడేయాల, ఆ స్థితిలో ఉన్నాను నేను. ప్రార్థన చేయమన్నాడు. ఒక 5 నిమిషాల సేపు పెద్ద పెద్ద కేకలు వేసి చేశాడు. చేసింది ఎమ్మటే, బ్రదర్ ఇప్పుడు ఎట్లా ఉంది, మీకు ఏమన్నా బాడీలో చేంజ్ కనబడిందా అని అడిగాడు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలే. ఒక పక్క సెలైన్ ఎక్కుతుంది, ఒక పక్క హైయర్ యాంటీబయాటిక్స్ చేస్తున్నారు. ఈ టైంలో ఏం తగ్గిందని నీకు చెప్పాలి? 5 నిమిషాలు అవుతుంది ప్రార్థన చేసి. ఓకే ప్రార్థన చేసాను తగ్గుతుంది అంటే ఓకే, అంతవరకు అందరూ చెప్పారు రొటీన్ మాట. ఇప్పుడు ఎలా ఉంది బ్రదర్ అంటే నేను అబద్ధం చెప్పాలి. అబ్బో నేను భలే ఉన్నాను, ఇప్పుడు గెంతేస్తున్నాను, నాకు తగ్గిపోయింది, అబ్బా ఏ క్లాస్ కానీ సెలైన్ కానీ పీకేసి రోడ్డు మీదకి వచ్చేయాలి. అది అబద్ధం, అది జరగదు, అది వాస్తవం కాదు. అయితే తగ్గలేదండి, అలాగే ఉంది. నాలో ఏ చేంజ్ లేదు, నాలో ఏ చేంజ్ లేదు, అలాగే ఉందని చెప్పా. ఏమన్నాడు? బయటకు వచ్చిన తర్వాత మా బ్రదర్ తోటి, మీ బ్రదర్కి ముందు విశ్వాసం లేదు, మనం బలంగా ముందు ఆయన గురించి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థనలో పెడదాం శ్రీను, మీ అన్నయ్య గురించి నాకు గుర్తు చేయి అన్నాడంట. మొదటిగా మనిషి భయపడేది ప్రాణం కోసమే భయపడతాడు. ప్రాణం పోద్దంటే ఎవరికైనా భయమే. ఆ బలహీనతలతోటే ఇందులోకి వస్తారు ఎవరైనా. ఏదో హాస్పిటల్కి వెళ్ళాం, ప్రాణం పోద్ది, ప్రార్థన చేసుకుంటే కార్యం జరుగుద్ది, ఇది అది అని చెప్పి ఎక్కువ వచ్చేది మనిషి అల్టిమేట్గా భయపడేది ప్రాణం కోసమే. ఎప్పుడైతే నేను అంచుల దాకా వెళ్ళి వచ్చానో ఇక నాకు ప్రాణం అంటే భయం పోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా చచ్చిపోయే దాని గురించి, ఇవాళ బతికేమో నా అదృష్టం అనుకుంటే ఇంకొక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మరణిస్తాం మనం. ఎప్పుడైనా చచ్చిపోయే దాని గురించి ఇప్పుడు బ్రతకడం అదృష్టం ఎలాగవుద్ది అన్న లాజిక్ నాకు అర్థమయ్యి ఇంకా అప్పుడు ఇక సర్జరీ పడింది, ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికాడ పూర్తిగా 6 నెలలు కంప్లీట్గా నా బెడ్ రెస్ట్ అయిపోయింది. బ్లడ్ టెస్ట్ అయిన టైంలోనే అప్పుడు మా బామ్మర్ది ఎన్నోసార్లు నాకు చెప్పాలని చూసాడు, కానీ చెవి కూడా ఎక్కనిచ్చేవాడు కాదు. అసలు నువ్వు మాట్లాడుకో, ఆ హిందుత్వం గురించి దాని గురించి మాట్లాడుకో, ఈయన మా బామ్మర్ది కానీ జరగదు, అసలు ఏం జరగదు నాకు చెప్పకంటే ఆ టైంలోని ఇంకా అప్పుడు ఎవరు చెప్పినా ఏది చెప్పినా ఎంతకు సిద్ధంగా ఉన్నాను నేను. ఇంకా నాకు ఆర్థికంగా కొద్దిగా చిరిగిపోయాను, నాకు హెల్త్ పరంగా ఇబ్బందిలో ఉంది.
ఆ పరిస్థితుల్లో నాకు స్వామి రమణ మహర్షి ఒక యోగి ఆత్మకథ 3 పుస్తకాలు తెచ్చిచ్చాడు నాకు. అందులో ఒక యోగి ఆత్మకథ నేను కూర్చున్నప్పుడు అప్పటిదాకా బైబిల్ చదివేవాడిని. ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదవచ్చు కదా అని అంటే ఆ బైబిల్ చదువుతూ ఉంటాడు. ఆ బైబిల్ పక్కన పెట్టి ఎప్పుడైతే ఈ పుస్తకాలు ఇచ్చాడో అసలు ఇందులో ఏముందో తెలుసుకుందాం, ఇందులో ఏం తప్పులు దొరుకుతాయేమో చూద్దామని చెప్పి నేను ఒక యోగి ఆత్మకథ నేను స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అప్పుడు అది చదువుతున్నప్పుడు ఒక రకమైన ఎగ్జైట్మెంట్, హిందుత్వంలో ఇంత మజా ఉంటుందా, అసలు ఇంత డెప్త్కి వెళ్ళొచ్చా. అప్పుడు నాకు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, సాధన ఏంటి, విధానం ఏంటి. ఇప్పుడు మనం చేసే భక్తి కూడా ఇది కూడా చేయక్కర్లే. మనం ఈ సాధన ద్వారా మనం ఎంతెంత ఎలాగ సాధించవచ్చు, మన పరమాత్మలో ఎలా లీనం అవ్వచ్చు అని దాని కాన్సెప్ట్లు చదివేటప్పుడు నాకున్న హాఫ్ మైండ్ తోటే నేను కొంచెం అర్థం చేసుకున్నాను. ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో నాకు ఇంకా కంప్లీట్గా ఇక మొత్తం స్టాప్ చేసాను. అటు వెళ్తలేదు. వెళ్ళని టైంలో అమ్మంది నీకు నా మక్కువ అర్థమైంది ఆవిడకి. నేను అటు రాను, చర్చికి రాను, దేనికి రాను అని ఎప్పుడైతే చెప్పేసానో అప్పుడు అమ్మ ఏమైందంటే సడన్గా నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళు, ఆధ్యాత్మికంగా ఉండాలి మనిషి అనేవాడు, లేకపోతే ఆధ్యాత్మికత కోణం లేకపోతే మనిషి విచ్ఛిన్నం అయిపోయి విచ్చలవిడైపోతారు అని ఎప్పుడైతే చెప్పిందో సరే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అప్పుడు బాబాటంగా ఇక నేను హైందత్వం అన్నా, నాకు హిందుత్వం అన్నా, హిందుత్వంలో పూజలు ఏమీ తెలియదండి, నాకు జీరో నాలెడ్జ్ దాంట్లో. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక నిర్ణయం తీసుకొని శివాలయంకి వెళ్తమే జరిగింది ఫస్ట్గా. ఇక ఎప్పుడైతే నేను గుడికి వెళ్తాం మొదలుపెట్టాను, ఇక మా పిల్లలు మొత్తం స్టాప్ చేశాను. పాస్టర్ 2 సార్లు వచ్చి చెప్పడానికి ప్రయత్నించాడు. నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, నేనైతే రాను, మా ఇంటికి రావద్దని చెప్పాను. ఇంకా ఆయన మానేశాడు. అంతకుముందు మా బామ్మర్ది మీ వీడియోలన్నీ పెట్టేవాడు. పెడితే దాన్ని అసలు చూసేవాడిని కాదు. ఒకవేళ చూసినా మీ మీద వ్యతిరేకంగా మాట్లాడేవాడిని. ఈయన పని పాట లేదు, ఈయన డబ్బులు ఇచ్చి ఇది చేస్తున్నారు అని వీళ్ళు మాట్లాడతారు కదా, ఆ రకంగానే నేను అనుకునేవాడిని. ఇక ఎప్పుడైతే నేను ఇందులోకి వచ్చిన తర్వాత అప్పుడు నేను స్వయంగా మీ శివశక్తి వీడియోలు మొత్తం చూడటం, దీన్ని మొత్తం మన సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ షేర్లు చేయటం, ఈ రకంగా చేయటం చేసి అప్పుడు ప్రతి వీడియో నేను చూడటం అమ్మకు చూపిస్తాం, నేను చూడటం అమ్మకు చూపిస్తాం, అలాగా చేయటంతో ఈవిడ మొత్తం కంప్లీట్గా దాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మా బ్రదర్ రాలేదు, 2వ బ్రదర్ రాలేదు, 3వ బ్రదర్ రాలేదు. 3వ బ్రదర్కి పంపిస్తూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ చూడకపోగా సో వాట్ అని మెసేజ్ రిప్లై ఇచ్చేవాడు. అయితే ఏంటి అని రిప్లై ఇచ్చేవాడు చూడకుండానే. ఇక సర్లే, ఇక ఈడు మామూలుగా చూసేవాడు కాదు. అలాగ పంపిస్తూ ఉండగా నేను వాయిస్ మెసేజ్లు పెట్టేవాడిని. అది ముందు చూడండి, పరిశీలన చేయండి, అది యథార్థమో కాదా అని చెప్పింది మీరు బైబిల్ తెరిచి చూసి అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని చూడకుండా మీరు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న ద్వారంలో ఉండొద్దని చెప్పి మెసేజ్లు పెట్టాడు. ఈ మెసేజ్లు పెట్టేటప్పుడు క్రమేపీగా మా 2వ తమ్ముడు చూస్తాం మొదలుపెట్టాడు. చూసిన తర్వాత చక్కగా ఎప్పుడైతే చూస్తున్నాడో అడిగి న్యూట్రల్గా ఆలోచించడం మొదలెట్టాడు. అవును కదా, యథార్థం కదా అని. అప్పుడు దాకా రివర్స్లో ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ పంపించారా మన మొత్తం అండి అన్ని వీడియోస్. అసలు మీ వీడియో రిలీజ్ అయితే నేను రిలీజ్ అయిన 1 అవర్లో చూడటం, ఏమంటే నా ఫ్యామిలీ గ్రూప్, మా చుట్టాల బంధువులందరూ ఆ గ్రూప్లో పెట్టేసేవాడిని. ఆ గ్రూప్లో పెడితే మొత్తం అందరికి వెళ్ళిపోద్ది. ఎవడెవడు చూసాడు అనేది మనం దాన్ని చూసుకునేవాళ్ళు. ఆ రకంగా పెడతా ఉండగా వాళ్ళని న్యూట్రల్గా ఆలోచించడం మొదలుపెట్టారు. అవును అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా బ్రేక్ అయ్యి అప్పుడు దాకా నేను గృహప్రవేశం భూమి పోచి ఎంతానికి పిలిస్తే మా మరదలు అయితే అసలు దగ్గరికి కూడా రాలేదండి. ఆ దూరం మేము అక్కడ పూజ జరుగుతుంటే మా 2వ తమ్ముడు అండి. చిన్న తమ్ముడు మొత్తం కంప్లీట్గా బయటకు వెళ్ళి మానేశారు. కాదు మాకు 5 సంవత్సరాల నుంచి మాటలు లేవు, అసలు పిల్లలు మా ఇంటికి రావట్లేదు. ఇంకా ఎప్పుడైతే తల్లిదండ్రులు చచ్చిపోయాడు అని అన్నారో ఇంక చిన్న తమ్ముడు నేను ఒకటే అన్నా, నీ తప్పని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ తెలుసుకున్న రోజున ఇప్పుడు బైబిల్లో ఒకటి ఉంటుంది కదా, యేసు నిమిత్తం తల్లిదండ్రులను కూడా ద్వేషించాలి, అదే ఫాలో అవుతున్నాడు అండి. అదే ఫాలో అవుతున్నాడు. ఎప్పుడైతే నీ తప్పు నువ్వు తెలుసుకొని తప్పైందని అంటావో ఆ రోజు నువ్వు పిలవకపోయినా నీ ఇంటికి వస్తా, నా ఇంట్లో మంచి చెడ్డ ఏదని నీకు చెప్తా. అప్పటి వరకు నేను బతికున్న తల్లిదండ్రుల్ని నువ్వు చచ్చారని చెప్పి అన్నయ్యకి తండ్రి స్థానం ఇస్తానంటే అది కుదరదు, అది ఒప్పుకోదగ్గదు కాదు అని చెప్పి నేను ఆ రోజు నుంచి నేను మాట్లాడతలేదండి మా తమ్ముడితోటి. ఎంత మాట్లాడాలని ఇష్టమైన, చాలా ఇష్టం అంటే చాలా ఇష్టమైనా కానీ అసలు చాలా దుఃఖం వచ్చేద్దండి. అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా ఉండేవాళ్ళు.
మార్పు వస్తుందిలేండి, వస్తాడులే మీ దగ్గరికి వస్తాడు. తెలుసుకుంటే చాలండి ఆడు కొద్దిగా చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ చదివాడు, ఆడు తెలుసుకొని అంటే ఒక్కసారి బ్రెయిన్ వాష్ ఆపేసి ఒక నెల 2 నెలలు ఇతను ఓన్గా ఆలోచించుకోగలిగే సమయం ఉంటే మార్పు వస్తుంది. అసలు ఆలోచించే స్పేస్ ఇవ్వరు కదా, స్పేస్ ఇవ్వరండి. అలాగా డివైడ్ అయిపోయాడండి. ఆ గ్యాప్ వచ్చేసింది. రేస్ అదే చెప్తాడు కదా, ఒక కుటుంబంలో ముగ్గురికి ఇద్దరుగా వేరుపడి విడదీయడానికి నేను గొడవలు పెట్టడానికే వచ్చాను అంటాడు. అవునండి. రెండో రెండో తమ్ముడు అక్కడి నుంచి ఆయన భూమి పూజ చేసేటప్పుడు వచ్చేవారు కాదు. అక్కడి నుంచి న్యూట్రల్గా మారారండి. పిల్లలకి అమ్మ ఏదైనా బొట్టెట్టమని చెప్తే పెట్టడం, ఈ వీడియోలు చూసిన తర్వాత జాయిగా అర్థమైంది మాకు. వీడికి అర్థమవుతుంది, చూస్తున్నాడు, ఓకే బాగానే ఉన్నాడని చెప్పి ఈలోపు ఫస్ట్ ఇద్దరం ఆయన ముందు స్టార్ట్ చేసాడండి ఇల్లు గృహప్రవేశానికి పాస్టర్ని పిలవలేదు. ఫస్ట్ మాకు మైండ్లోకి మార్పు మాకు అర్థమైంది. పాస్టర్ని పిలవలేదు. ఆ గృహప్రవేశం రోజు పంతులు గారిని తీసుకొచ్చి సత్యనారాయణ వ్రతం చేయించి మేళ తాళాలు తీసుకొచ్చి ఆవుని తీసుకొచ్చి పాస్టర్ గుండెలో రాయబడి ఉంటుంది అసలు మా పాస్టర్ గుండెల్లో రాయేమో కానండి, మా వాడకట్లో మొత్తం వీళ్ళందరూ గుండెల్లో రాయడిపోయింది. వీళ్ళేంటి అసలు ఇలాగ మారతామేంటి చేయటం అని చెప్పి ఎప్పుడైతే నేను మా తమ్ముడు ఒకటే చెప్పాను, నువ్వేమీ జడొద్దు, నువ్వు అడుగు తీసి ఇందులో పెట్టు, నీకేం అవుతావు, నాది గ్యారంటీ. కష్టపడితేనే పైకి వస్తాం మనం. ఏదైనా కష్టం లేకుండా ప్రయత్నం లేకుండా ప్రయత్నించు, ప్రతిఫలం దాని అంతా అదే వస్తుంది. దేవుడు పైనుంచి ఇచ్చేసి మూటలు వేసేస్తే మనం ఇక్కడ బాగుపడ్డాడు ఒక్కడు లేడు అని చెప్పి ఎప్పుడైతే మా ఊడికి అర్థమయ్యేలా చెప్పానో అర్థం చేసుకొని ఇక డెసిషన్ తీసుకున్నాడు. తక్కువంట బయటకు వచ్చాడండి. బయటకు రావటం చాలా ఆనందంగా. ఇప్పుడు మీ తమ్ముడు ఫ్యామిలీతో పాటు మీ పిన్ని వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా అట్లాగే చెప్పి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మామూలుగా గుడికి వెళ్తున్నారని తెలిసింది, ముందు మా చెల్లి సంజయ్ ఒక్కదే గుడికి వెళ్తున్నా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత మీ వీడియోలు పెట్టేవాడి, అమ్మ చూడు నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఈ వీడియోలు మొత్తం నువ్వు తెలుసుకొని వాళ్ళకి కూడా షేర్ చేస్తా ఉండు అని చెప్పి వాళ్ళకి మోటివేషన్ ఇచ్చాం. మా పిన్ని గారికి కూడా చెప్పి నువ్వేం భయపడక పిన్ని, వెనక్కి వస్తే ఏం అవుతుంది అది ఇది అని చెప్తే నాకేం భయం లేదమ్మా, నేను మానేస్తున్నాను అని చెప్పి ఆవిడ అయిపోయిన తర్వాత ఈమె నాకు 2-3 సంవత్సరాల క్రితమే, ఈవిడ మా పిన్ని గారండి, 2-3 సంవత్సరాల క్రితమే ఈవిడ చెల్లెలు, సొంత చెల్లెలు అండి, ఆవిడ తోటిపాళ్ళు. అయితే ఈవిడ వెళ్తా ఉంటే పిన్ని అది కాదు, ఇలాగ వెళ్ళొద్దు, మేము మానేసాము, వెళ్తలేదు, అది కరెక్ట్ కాదు, వాళ్ళు మన దగ్గర డబ్బు తింటానికి తప్పించి వాళ్ళు చెప్పేది అది కరెక్టే కాదు అని చెప్పి నేను ఎప్పుడైతే చెప్పానో ఇక ఆవిడ ఇక మానేసింది. తర్వాత మాతో పాటు కాశీ తీసుకెళ్ళి కాశీ యాత్ర అంతా చూపిస్తే దండం పెట్టింది. ఒరే నా జీవితంలో నేను కాశీ చూడగలను అనుకున్నాను, నాకు నిజంగా భగవంతుడు ఉన్నాడు,